వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఘటకేశ్వర్ పరిసర ప్రాంతంలో ఉన్నాము. ఈరోజు మన తెలంగాణ సాధకురాల్లో భాగంగా చూసుకున్నట్టయితే బెల్లి లలితక్క గారి జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడికి మనం రావడం జరిగింది. మరియు తను తెలంగాణలో ఏ విధంగా పనిచేసినారు, వాళ్ళు కలత చెంది ఉద్యమ బాట ఎందుకు పట్టినారు, మరి తన గురించి ఒకసారి స్మరించుకుందాం. బెల్లి లలితక్క జయంతి కార్యక్రమానికి సంబంధించి బహుజన సేన మన సీనన్న, తర్వాత గొల్లకుర్మ డోల్ దెబ్బ, కుల రాజ్యాధికార పార్టీలు, మాది రాజ్యాధికార పార్టీ, మాల రాజ్యాధికార పార్టీ, యాదవ రాజ్యాధికార పార్టీ, అన్ని కుల రాజ్యాధికార పార్టీలు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అక్కకు నివాళి తెలియజేయడం జరిగింది. ఇవాళ తెలంగాణలో మట్టి బిడ్డ, మన భువనగిరి బిడ్డ, ఆమె ఆట పాట గర్జన, తర్వాత అదే సమయంలో మా రోజు వీరన్న, కేవలం 10 రోజుల తేడాతోటి ఒక కుల ఆత్మగౌరవమై గొల్లకుర్మ డోల్ దెబ్బ కళాకారిణిగా కుల పోరాటాలు నిర్వహించిన వీరన్న, వీళ్ళిద్దరినీ 10 రోజుల తేడాతోటి సీమాంధ్ర పాలకులు, దాంట్లో ఉన్న మనువాదం వీరిద్దరిని బలి తీసుకున్నది. ఆ ఇద్దరిని అంటే ఇప్పుడు ఈ నెల, వచ్చే నెల మే 16 తారీఖు ఒకరు, మే 26 తారీఖు ఒకరు, 27 సంవత్సరాలు గడిచింది ఇప్పటికీ. కాబట్టి ఇవాళ ఈ ఇద్దరిని స్మరించుకుంటూ రేపు సభలు చేయబోతున్నాం. అదే సమయంలో తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ మహనీయుల విగ్రహాలు సీమాంధ్ర పాలనలో ఏదైతే పెట్టినరో, హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద మా ఆత్మగౌరవ స్థలం, మిలియన్ మార్చ్ నిర్వహించిన స్థలం, అక్కడ ఇప్పటికీ అవే సీమాంధ్రుల విగ్రహాలే దగ్గర 25 దాకా వాళ్ళే ఉన్నాయి. ఒక 7 తెలంగాణ వాళ్ళే ఉన్నాయి. తెలంగాణ వచ్చినాక కూడా ఇవాళ అక్కడ మా విగ్రహాలు లేవు. ఒకవేళ విగ్రహాలు లేవు, విగ్రహాలు పెడతలేరా అంటే నిన్న బాలసుబ్రహ్మణ్యం పెట్టిరు. బాలసుబ్రహ్మణ్యం పెట్టకూడదు, ఎన్ని నిరసనలు తెలియజేసినా అరెస్టులు చేసి బాలసుబ్రహ్మణ్యం కూడా పెట్టిరు. కానీ తెలంగాణలో అనేక మంది కవులు కళాకారులు ఉన్నారు. చరిత్రలో దున్న ఇద్దాస్, గద్దర్, అందశ్రీ, ఎంతోమంది కవులు కళాకారులు ఉన్నారు, యోధులు ఉన్నారు, మహావీరులు ఉన్నారు. వాళ్ళందరినీ విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ఈ సభలు జరుపుతూ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆ ప్రభుత్వంని డిమాండ్ చేసిన ఎందుకు అనంటే ఆ ప్రభుత్వం దగ్గర మనసు లేదు, ఆర్థికము లేదంటే, మనసు ఉంటే హార్దికం ఉంటే ఆర్థికం ఉంటుంది, కానీ ఈ రెండు లేవు. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజలుగా, అణగారిన కులాల ప్రజలుగా మా మహనీయుల విగ్రహాలు మేము ట్యాంకు బండ్ మీద పెడుతున్నాము. అది ఇవాళ మేము తీసుకున్న నిర్ణయం. బెల్లి లలితక్క జయంతి సందర్భంగా మేము మైబాదు, భూపాలపల్లి, మంచిర్యాల, అంబర్పేట, ఖైరతాబాద్, ముషిరాబాద్, కోదాడ, మిర్యాలగూడ, నార్కట్పల్లి, మెదక్, నిజామాబాద్, బోధన్, నిర్మల్ల, మనోజు, వీళ్ళందరూ కలిసి ఒక 30 నుంచి 40 ప్లేస్లలో ఈరోజు లలితక్కది జయంతి చేయడం జరిగింది. పెద్దలు సిద్ధేశ్వరన్ అన్నట్టు మేము రాబోయే రోజులలో ఇక విగ్రహాలు పెట్టుడు కంపల్సరీ, కానీ రిజర్వేషన్లు వాళ్ళకి తెచ్చే రోజులు తెస్తాం మేము. ఎందుకు అంటే మహనీయులని మేము వాళ్ళు మర్చిపోతారు. రామారావు విగ్రహాలు పెట్టడానికి, రోషయ్య విగ్రహాలు పెట్టడానికి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు పెట్టడానికి తెలంగాణ తెచ్చుకుంది. అందుకు కాదు, తెచ్చుకున్నది మహనీయులు తెలంగాణ కోసం చనిపోయి చంపబడ్డరు. వాళ్ళ కోసం ఆత్మలు శాంతించాలన్నా, వాళ్ళ సిద్ధాంతాలు ముందడి పోవాలన్నా మేమంతా ఏకమై ముందు రాజ్యాన్ని ఎట్లా తేవాలనే ఆలోచనలతో పాటు మా మహనీయులని అందరి గుండెలలోకి తీసుకుపోయి, అదేవిధంగా విగ్రహాలు ట్యాంక్ బండ్ మిన్న, సెక్రటరియట్లన రావాల్సిన ఉద్యమం వస్తుంది, చేస్తామని చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చే నెల మే 16న తెలంగాణ విప్లవ యోధుడు, మహనీయులు మారోజు వీరన్న గారి వర్ధంతి, అట్లాగే మే 26న కూడా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే బెల్లి లలితక్క గారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని సభ నిర్వహణ కోసం అని చెప్పి అన్ని జిల్లాల నుండి ప్రజలు ఇక్కడ రావడం జరుగుతుంది. కుల రాజ్యాధికార పార్టీల కూటమి, అఖిల భారత బహుజన సేన, గొల్లకుర్మ డోల్ దెబ్బ, అట్లాగే వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో ఈ సభ నిర్వహణ జరుగుతుంది. అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. ఒకే ఒక డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు ఈ ప్రభుత్వంలో, ప్రజాపాలనలో భాగం కావాలి, ప్రజలను ఈ పాలనలో భాగం చేయాలి.
ఈ నినాదం ఒకటి. దాంతోపాటు మహనీయులందరినీ కూడా స్మరించుకుంటూ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన తెలంగాణ మహనీయుల అమరవీరుల విగ్రహాలను ప్రభుత్వం నిర్మాణం చేయాలి. లేని ఎడల మేమందరం కలిసి ఏకమై తప్పకుండా ఆ ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సభకు ప్రతి పల్లె నుండి ఖచ్చితంగా కదిలి వస్తారు. మే 16న జరగబోయే సభ కావచ్చు, మే 26న జరిగే సభ కూడా అన్ని జిల్లాల నుండి ప్రజలు తరలి వస్తారు, స్వచ్ఛందంగా తరలి వస్తారు. అన్ని జిల్లాల్లో కూడా నివాళులు అర్పించుకుంటూ అమరవీరులను స్మరించుకుంటూ హైదరాబాద్ పట్టణానికి కదులుతారు. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. మిగతా కుల సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి వచ్చే వాళ్ళని కలుపుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జోహార్ బెల్లి లలితక్క, జోహార్ మారోజు వీరన్న, జోహార్ తెలంగాణ అమరవీరులకు. అదేవిధంగా గొల్లకుర్మ డోల్దెబ్బ నాయకత్వం వహిస్తుంది ప్రజలకు. ఈ ప్రజలను ఏకం చేస్తుంది. ఈ ప్రజలను పెద్దన్న పాత్రగా ముందుండి అన్ని అణగారిన కులాలందరినీ కూడా ఏకం చేస్తుంది. రాజ్యాధికారం వైపు పోతుందని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ 16వ తారీఖు మే మారోజు వీరన్న వర్ధంతి బ్రహ్మాండంగానే ప్రజలు కదిలి రావాలి. వాస్తవంగా అదేవిధంగా మే 26వ తారీఖు నాడు లలితక్క వర్ధంతిని తండోపతండాలుగా కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలకు విరుద్ధంగా అందరు కలిసి రావాలని చెప్పేసి మరోసారి ఈ భౌగోళిక తెలంగాణను తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలా సామాజిక తెలంగాణను మనం నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ వేలాదిగా కదిలి రావాలని చెప్పేసి ఈ టీవీ ముఖంగా విన్నవించుకుంటున్నాం. అమరులైన మన మహనీయులు బెల్లి లలితక్క గారి జయంతికి ఈరోజు మేము రావడం, వారి జ్ఞాపకాలను వివిధ రకాలుగా పంచుకోవడం ఎంతో బాధాకరం. ప్లస్ ఈరోజు వారి జ్ఞాపకాలు మెదులున్నాయంటే వాళ్ళు భౌతికంగా మన మధ్యలో లేకున్నా వారి యొక్క ఆశయాలు మెదులుతున్నాయి. కాబట్టి ఆ మెదులుతున్న ఈ ఆలోచన మైండ్లో నుంచి ఇంకా మన భావి తరాలకు కూడా తెలపవలసినటువంటి అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి ఆ రోజు రాజ్యం కుట్ర చేసినటువంటి ఏ కుట్రలో భాగమైనటువంటి ఒక భౌతికంగా ఉద్యమకారులను హత్యలు చేసి తలకాయను ముషీరాబాద్ జైలు దగ్గర, మొండ్యాన్ని తీసుకొచ్చి మన చెంచల్గూడ జైలు దగ్గర పెట్టి ఉద్యమకారులంటేనే ఒక వెన్నులో భయాన్ని పుట్టించేటటువంటి ఒక భయానిక వాతావరణాన్ని నెలకొల్పడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కంకణం కట్టుకొని కఠోరమైన నిర్బంధాలను పెట్టి ఈ ఉద్యమాన్ని అణిచడానికి ఈ కోవాట్ ఆపరేషన్లో ఎంతోమంది అమాయకులు బలి అయినటువంటి సంఘటనలోనే అదే కోవలో మన బెల్లి లలితక్క కానీ మన మారోజు వీరన్న కానీ అమరులైనటువంటి చరిత్ర. ఈ పాపిస్టు పాలన నుండి విముక్తి పొందడానికి తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ స్థాపించి తెలంగాణ గానకోకిలుగా ఊరు తిరిగి ఏ తెలంగాణ అయితే వచ్చిందో ఈ పాపిస్టు పాలన మళ్ళా పక్క రాష్ట్రంలో పరవిల్లుతూ మళ్ళీ మన రాష్ట్రానికి రావడానికి శాయశక్తులు కృషి చేస్తున్నది. కాబట్టి వీళ్ళ యొక్క అతని కోవలో అతని యొక్క నీడలో షాడో ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తూ మళ్ళీ ఆ పాలసీని తీసుకురావడానికి తెలంగాణలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలను తిప్పికొడుతూ మళ్ళీ వీరి యొక్క ఆశయ సాధన సామాజిక తెలంగాణను నిర్మించుకోవడానికి అందరం కంకణబద్ధులమై ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. చూశారు కదండి, ఈరోజు భువనగిరి ఆడబిడ్డ, తెలంగాణ గానకోకిల, మహనీయురాలు బెల్లి లలితక్క గారి జయంతి వేడుకలకు భాగంగా ఆనాడు ఒకసారి స్మరించుకుంటే తను మలిదశ ఉద్యమంలో కీలక పాత్రను పోషించి ఉద్యమానికి ప్రాణం పోసి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే దానికి ప్రత్యేకంగా బెల్లి లలితక్క సాక్ష్యమని చెప్పుకోవచ్చు. మరి ఆనాడు ఆటపాటల మీద మక్కువతోని కూలి చేసేటువంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి గ్రామాలలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద ఊరూరికి తిరుగుతూ జనాలను చైతన్యవంతులను చేస్తూ తనదైన పద్ధతిలో తెలంగాణను మెప్పించి తన మాటలను పాట రూపంగా మలిచి తెలంగాణను నిద్రపోతున్నటువంటి సమాజాన్ని మేల్కొల్పి ఈనాడు తెలంగాణకి సాధించి పెట్టడానికి మరొక పాత్ర ఎవరని చెప్పుకోవాలంటే లలితక్క గారే. మరి ఆ లలితక్క గారి జయంతి వేడుకలో భాగంగా మరియు ఈ మే 26వ తారీఖు నాడు తన విగ్రహ ఆవిష్కరణ
చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి మా గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ మాటలోనే వినడం జరిగింది. మరి చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.